రైట్ రైట్ శ్రీనివాసరావు గారు గారు. రైట్ మనకి కీర్తన గారు కూడా జాయిన్ అయ్యారు ఇవాళ డిబేట్లో. కీర్తన గారు నమస్తే అండి. నాకున్న సమాచారం ప్రకారం 11,072 ఏవైతే రోడ్డు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో రోడ్లు ఉన్నాయో అవి 50 రోజుల్లో కూడా జనసేనకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా కంప్లీట్ చేశారు. ముఖ్యంగా 6,200 మందికి బిల్స్ పే చేశారు. దాదాపు 4,872 పనులు కూడా పూర్తయ్యాయి. ఇది నా దగ్గర ఉన్న సమాచారం. అయితే ఇప్పుడు మనకి ఎవరైతే ఆర్ లక్ష్మణరావు గారు ఉన్నారో వైసీపీ అధికార ప్రతినిధి, ఆయన అంటున్న మాట ఏంటంటే గత ప్రభుత్వంలో రోడ్లో డెవలప్మెంట్ లేదు, గర్భిణీలు ఇబ్బంది పడ్డారు, స్టూడెంట్స్ కాలేజీలు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడ్డారు, రకరకాల ఇబ్బందులు పడ్డారు ఈ రవాణాకు సంబంధించి రోడ్లపై. కానీ వారంటున్నటువంటి మాట గత ప్రభుత్వంలో 7,500 నుంచి 15,000 కోట్లు కూడా రోడ్లకు సంబంధించి మేము తీసుకురావడం జరిగింది, డెవలప్మెంట్ చేసాం, రోడ్లు వేసాం అని చెప్తున్నారు. దానిపై మీ కామెంట్ ఏంటి కీర్తన గారు? ముందుగా మీకు వాయిస్ నాకే వస్తుంది. చెప్పండి. ముందుగా నీకు అలాగే ప్యాన్ లో పెద్దలకి నా ప్రైమ్ నైన్ వీక్షకులకి నమస్కారం సార్. లక్ష్మణ్ గౌడ్ గారు కూడా మా పార్టీకి ముందు పనిచేశారు, మా రిప్రజెంటేషన్ గా కూడా ఆయన మాట్లాడి ఉన్నారు గతంలో. ఇప్పుడు ఆయన వైసీపీ కండువా వేసుకున్నంత మాత్రాన వాస్తవాలు కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేయకూడదని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ఈయనే వైసీపీ పైన మాట్లాడిన దాఖలాలు కూడా మనం గత డిబేట్ గమనిస్తే వస్తుంది. పేపర్ ప్రెజెంటేషన్ వేరు, రిప్రజెంటేషన్ వేరు, డిఫరెంట్ ఫ్యాక్టర్ రెండు కూడా. ఇప్పుడు నేను మీకు మాట ఇస్తాను, పని చేస్తానండి, మాట చేసి ఆచరించి చూపించడం చాలా కష్టం. ఈరోజు సాక్షాత్తు గిరిజన ప్రాంతాల్లోకి వెళ్తే గిరిజన ప్రజలు చెప్తారు 77 ఏళ్ల కష్టం ఈ రోజు తెరబోతోంది, కొన్ని ప్రాంతాల్లో తీరుతోంది కూడా. సో ఇది యాక్సెప్ట్ చేయాల్సిన విషయం, ఫస్ట్ స్వాగతించాల్సిన విషయం. ఒక డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనితీరుని హర్షించాల్సిన విషయం. ఖచ్చితంగా అది వైసీపీ అయినా టీడీపీ అయినా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరం ఒక ఆడబిడ్డగా డెలివరీ అప్పుడు ఎంత కష్టం ఉంటుందో, ఒక వయసుకు వచ్చిన బిడ్డ కాలేజీకి వెళ్ళి రావాలంటే రహదారులు సరిగ్గా లేకపోతే ఈ మద్యం సేవించే వాళ్ళతో ఎంత ఇబ్బంది ఉంటుందో, ఆ తల్లిదండ్రులు ఎంత కష్టాలు పడతారో అన్ని ఆలోచించి ఆచితూచి మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా ఈ రోజు వైసీపీ ప్రభుత్వం నేను అంత పని చేసింది ఇంత పని చేసింది రోడ్లు వేసింది అంటే నమ్మరు. వాస్తవ రూపంలోకి వచ్చినప్పుడు రోడ్లు ఎవరైతే వేశారో ఆ ప్రభుత్వాన్ని గౌరవిస్తారు ఫస్ట్ థింగ్. అండ్ నేను ఫస్ట్ డిబేట్ సాక్షిగా ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిజంగా అభినందిస్తున్నాను. ఒక మహిళగా వాళ్ళ తాలూకు కష్టాన్ని బాధని విని ఏమి చేయలేని నిస్సహాయితలో ఉన్న ఎంతో మంది మహిళల కష్టాలను ఈ రోజు మా తరపున ఆయన తీర్చారనుకుంటాను. ఎందుకంటే ఒక ఉన్నతమైన వ్యక్తిని ఒక ఉన్నతమైన పొజిషన్ లో కూర్చోబెడితే ఆయన ఎలా చేస్తాడు, ప్రజలకి మాటలు ఎలా నెరవేరుస్తారు. మాటలు చెప్పడం వేరు సార్, అందరూ చెప్తారు గత ప్రభుత్వంలో 77 ఏళ్ల కళ నెరవేర్చాలంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అందులో అంత బడ్జెట్ టకటకమని కేటాయించడం, వాటిని ఇంప్లిమెంటేషన్ లో తీసుకురావడం, రోడ్లు వేయడం, వేయించే ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా సామాన్య విషయం కాదు. ఆ డెడికేషన్ డిటర్మినేషన్ ఒక సెక్టార్ మీద ఉండేబట్టే ఆయన ఆ శాఖకు న్యాయం చేయాలని అనుకున్నాడు కాబట్టి చేస్తున్నాడు. మహిళల పక్షాన నేను ఈ రోజు మహిళా పక్షపాతి అని ఎలివేషన్లు కాకుండా నిజంగా మహిళా పక్షపాతిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అత్యున్నత స్థాయిలో మహిళల పక్షాన ఉన్నారు. మా బోటి పక్షాన కన్నా కూడా అటువంటి వాళ్ళ కష్టాలు తీర్చలేము సార్. ఒక డెలివరీకి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేసుకోవడం డిఫరెంట్. ఒక గిరిజన ప్రాంతాల్లో ఆ డోలీల మీద పట్టుకొని ప్రాణాలతో చెలగాటం ఆడుతూ దారిలోని చచ్చిపోయిన ప్రాణాలు ఎన్నో ఉంటాయి. ఎంతో మంది బిడ్డల్ని కోల్పోయినారు. జ్వరం చిన్నది బట్టి జ్వరం వస్తే కూడా హాస్పిటల్ తీసుకుపోలేక కోల్పోయిన ప్రాణాలు ఎన్నో విని వాళ్ళ ఆక్రందనలు చూసిన వాళ్ళం. కాబట్టి ఈ రోజు ఆయన చేస్తున్న పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలి, హర్షించాలి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఆయన ఒక అధికార ప్రతినిధిగా వచ్చినప్పుడు వాళ్ళ పార్టీలో అవి చేయలేదు ఇవి చేయలేదు అని చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఆ పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి. నేను సాక్షాత్తు డిజిటల్ క్యాంపెయినింగ్ ద్వారా మేము జగన్మోహన్ రెడ్డి గారిని మా క్యాడర్ మొత్తం మేల్కొల్పిన వీడియోస్ కూడా మీకు నేను చూపించగలుగుతాను. చిన్నపాటి గుంతలు కూడా బోడ్చకుండా దారి పొడుగునా లాహిరి లాహిరిలో అని పాటలు పాడుకుంటూ ప్రతి ప్రాంతంలో ట్రావెల్ చేశాం మేము. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడానికి కూడా ఆ లాహిర్ లాహిర్ సాంగ్ లాగా కార్ ఇలా వేవ్స్ పోతూ ఉంటే మేము ట్రావెల్ చేసాం. ఇది ఒక రహదారిలో ఇంకో పెద్ద ఇది కాదండి, చిన్న వీధుల్లో కూడా రోడ్లు ఏ రోజు మరమ్మతులకు పూనుకోలేదు. ఆల్రెడీ దీని మీద కేసీఆర్ గారు కేటీఆర్ గారు కూడా విమర్శించిన రోజులు ఉంటే రోజా గారు బొత్స గారు రోజు మామూలుగా రేంజ్ ఎలివేషన్ ఇచ్చి మీరు రండి ఏపీకి అన్నారు. మళ్ళీ ఏపీకి మేము ఉన్నాం, ఏపీలో మాకు చూపించండి ఆ రోడ్లని కూడా మేము డిజిటల్ క్యాంపెయినింగ్ చేసాం. రైట్. అంటే తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కూడా వేరే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ సంక్రాంతి టైంలో ఇటు ఈ ఏపీకి రావాలనుకుంటారు అలాంటి వాళ్ళు కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఒకవేళ కంపారిజన్ చేయాలనుకుంటే తెలంగాణ రోడ్లని ఏపీలో ఉన్న రోడ్లని చూడండి అంటూ కూడా.
ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్తున్నాను. ఆ రోజు ఏ రోజా గారు కానీ ఏ బొత్స గారు కానీ ప్రెస్ మీట్ లో ముందర బహిరంగంగా మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పుకున్నారు. కానీ వాళ్ళ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి మేము ఏదో రోడ్లు వేసాము, ఇంత మరమ్మతులకు పూనుకున్నాము, ఇంత హడావుడిన మేము చేశామని ఎక్కడా లేదు. సాక్షాత్తు జనసేన పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే క్యాడర్ లో వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి పవన్ కళ్యాణ్ గారితో సహా ప్రతి ఒక్కరం రోడ్లు మరమ్మతులకు పూనుకున్నాము. మేమే స్వతహాగా రోడ్లు వేసాం. అలా మమ్మల్ని చాలా మంది క్రిటిసైజ్ చేశారు. ప్రభుత్వం పని చేయించాల్సిన మీరే చేస్తున్నారు అంటే, ఆయన చెయ్యడు కాబట్టి ప్రజలు ఇబ్బంది పడకూడదు కాబట్టి మేము చేసాము. ఆ రోజు బహిరంగంగా ఓపెన్ గా గర్వంగా చెప్పుకున్న వ్యక్తులం మేము. ఈ రోజు లక్ష్మణ్ గౌడ్ గారు ఇంకొకరు వచ్చి మేము అది శాంక్షన్ చేసాం ఇది శాంక్షన్ చేసాం, పేపర్ ప్రెజెంటేషన్ కాదు, ప్రాక్టికల్ గా ఎక్కడ రోడ్లు వేసారు, ఎంత మేర రోడ్లు మరమ్మతయ్యాయి, ఎంతమంది ప్రాణాలు కాపాడగలిగారు అని చూపించమని చెప్తున్నాను. రైట్ కీర్తన్ గారు, మనకి ముప్పాళ్ళ సుబ్బారావు